పర్యాటకులకు అందుతున్న వసతులు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది టూరిజం శాఖ. ఇందులో భాగంగా కార్వాన్ నియోజకవర్గంలోని వారసత్వ కట్టడాలకు హంగులద్దనుంది. వాటిని రినోవేట్ చేయడంతో పాటు ఖాదీ భాండారాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. కుతుబ్ షాహీ టూమ్స్, కటోరా హౌస్, గోల్కొండ బస్టాప్ ప్రాంతాలను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపదను అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. చార్మినార్ ఎమ్మెల్యే మీర్ జుల్ఫికర్ అలీ, పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ గౌతమి, పురావస్తు శాఖ డైరెక్టర్ అర్జున్ రావుతో కలిసి చార్మినార్, చౌమహల్ ప్యాలెస్, కుతుబ్ షాహీ టూమ్స్, కటోరా హౌస్లను పరిశీలించారు. చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కుతుబ్ షాహీ టూమ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల రోప్వే నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆరా తీశారు మంత్రి జూపల్లి. పురావస్తు శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని సమన్వయం చేసుకుని డిపిఆర్ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కటోరా హౌస్ ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ యొక్క కార్వాన్ నియోజకవర్గం నుండి అతి పురాతనమైనటువంటివి అంటే ఆనాడు అంటే 7 టూమ్స్ దగ్గర వాట్ ఇస్ దట్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్, అది సుమారుగా మొత్తం టోటల్ స్కీమ్ కలిపి 90 కోట్ల రూపాయలు సుమారుగా. అయితే అందులో కోర్టు కేసు కారణంగా అది అద్భుతమైనటువంటి ఒక మ్యూజియం అనేది యాక్చువల్గా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ తయారు కానీ ఆ కోర్టు కేసులో ఆగిపోయింది. సో అది దాన్ని సమీక్షించి దాన్ని శీఘ్రగతిన రెస్టోర్ చేసే కార్యక్రమం ఆ పనులను పూర్తి చేయించి వచ్చేటువంటి గోల్కొండ ఫోర్టు చూడడానికి వచ్చేటువంటి వేలాది మంది ప్రతిరోజు ప్రతి వారం కూడా వేలాది మంది వస్తారు. సంవత్సరం లక్షలాది మంది వస్తూ ఉంటారు. సో వాళ్లకు అది చూపించడం కోసం టూరిజం పెంపొందించడం కోసం చేసే కార్యక్రమం ఒకటి. మచిలీ కమాన్ పునరుద్ధరణకు కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 3,64,00,000 రూపాయలను మంజూరు చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈ పనులకు సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు. చార్మినార్ వద్ద ఉన్న ఫౌంటైన్ ను పర్యాటకులను ఆకర్షించేలా సుందరీకరించాలని అధికారులను ఆదేశించారు మంత్రి జూపల్లి. ఈ 7 టూమ్స్ నుంచి ఒక స్కై కేబుల్ అంటే కేబుల్ ద్వారా పోసే కార్యక్రమం. సో దాన్ని ఏ విధంగా అది ఎక్కడ దాకా వచ్చిన పూర్వత చూసే కార్యక్రమం. అట్లాగే కటోరా హౌస్ అని చెప్పని అతి పురాతనమైన పెద్ద బావి, ఆ బావి కొన్ని ఎకరాలు ఉంది, ఒకటి కాదు, చిన్నది కాదు. సో అది పూర్తిగా శిథిలమైపోయింది, పూర్తిగా అది నిరర్థకమైపోయింది. సో దాన్ని కూడా రెస్టోర్ చేయడం కోసం దానికి ఎస్టిమేట్స్, డిజైన్స్ చేయించే కార్యక్రమం, దాన్ని రెస్టోర్ చేయించే కార్యక్రమానికి దాని కూడా శ్రీకారం చుట్టిన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ గోల్కొండ ఫోర్టు చూడడానికి రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు వస్తారు. చాలా అద్భుతమైనటువంటి కట్టడాలు మేడం. సో వీటిని టోటల్గా రెస్టోర్ చేస్తూ టూరిజంను ప్రమోట్ చేయడం కోసం పెద్ద ఎత్తున చేసే కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రూపొందించిన నూతన పర్యాటక విధానంతో రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు జూపల్లి కృష్ణారావు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా సిద్ధం చేస్తున్నామన్నారు.